గురజాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించారు. పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన నీరు చెట్టు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురజాల నియోజకవర్గానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మేము ఆటి నుంచి కింద పడతామని కిందకి వచ్చామండి. ఉదయం నుండి కూడా అరుగు నెడుకుడి గ్రామ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. ద్విచక్ర వాహనాల్లో వచ్చేటటువంటి వారు మరి ఎంతో మంది అభిమానం, చుట్టుపక్కల నదులన్నీ కలిసి సముద్రంలో కలిసినట్టుగా అది ఈ యొక్క ప్రాంగణంలో నీటిని విడిచిపెట్టి తెలియజేసినటువంటి జలధారని అందించబోతూ ఉన్నారు. అదిగో ఇప్పుడే వేదిక మీదకి మరి మాజీ ముఖ్యమంత్రి అర్జుడు కూర్చుడు నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని తీసుకుని వచ్చారు. చూస్తే నైపుణ్యం. అక్కడ బాబు నువ్వు ఒక నిమిషం సార్ ముందు రండి. ముందు ఎన్ని చేసేవాళ్ళం, ఎప్పుడు చేసేవాళ్ళు కదా, మంచి ఇవ్వడం కానీ మంచి ఇవ్వడం ఎన్ని పెట్టాం కదా, బాగుంది. తాగండి సార్. బాబు మీకు కూడా బాగుంది. తాగండమ్మా. నెలలో 10 రోజులు పని చేసుకుంటే మీకు అందరికీ నేను వస్తున్న బయటకు వెళ్ళి నెలలో కట్టుకున్నారా, నాకు ప్రోగ్రాం మోసంగా మీ ఇంట్లో పెన్షన్ వస్తున్నాయా, నెలలో కట్టుకున్నారా, అందరూ లక్షలు తీసుకున్నారా, వెళ్దాం పండి. ఇంకా మీటింగ్ దగ్గరికి వెళ్ళాలిగా, వెళ్దామా శ్రీనివాస్? వెళ్దాం పండి, గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి కదా. శ్రీనివాస్ ఓ ఫోటో శ్రీనివాస్. మరి అంత అన్నీ చేసి థ్యాంక్ యూ. అదే మరి
తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా మీ అందరి తరపున వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయ మంత్రులు బద్దిపాటి పుల్లారావు గారు, కలెక్టర్ గారు కాంతిలాల్ దండే గారు, ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు, ఇతర అధికారులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రోగ్రాం మరి దాదాపు 3 గంటలు లేట్ అయింది. అయినా కానీ ఎండని లెక్క చేయకుండా చాలామంది 10,000 మందికి పైగా ఇక్కడ ఉన్నారు. కొంతమంది అడిగారు, పల్నాడులో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, మరి మీ వాళ్ళు ఎలా వస్తారు ఎండలకని నన్ను అడిగితే నేను చెప్పాను, మా వాళ్ళు ఎండలను చూసి భయపడరు, ఎండలే మా వాళ్ళని చూసి భయపడతాయని చెప్పాను. పల్నాడు ప్రజలను చూస్తే ఎండలే భయపడతాయని చెప్పాను. ఆ విధంగా పెద్ద ఎత్తున మండు ఎండలో కూడా మీరు ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పినందుకు పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు నీరు